మీ చిన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా చెన్నై కేంద్రంగానే నడిచింది కదా? అవునండి. సో మరి తెలుగు వాళ్ళ డామినేషన్ అని ఆ రోజు తమిళలు ఏమైనా భావించారా? వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మనసు పూర్తిలో ఉంటుంది. కమ్మాస్ ఏ ఫీల్డ్లో ఉంటారో డామినేట్ చేస్తారని వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఉంటుంది. ఉంటే కూడా మనం వచ్చి అది ఎంత పెట్టుకోకుండా మనం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. మన పుట్టి పెరిగి తమిళ అయిపోయినాం, తమిళనాడులో ఒక సిటిజన్స్ అయిపోయినాం. నాకు వచ్చి తెలుగు అక్షరాలు రాదు, చదవడం రాదు. అవును, నేను ఏదో మాట్లాడి మరి అభిమానం ఎందుకు? అసలు హ్యాపీగా మీరు తమిళనాడులో సెటిల్ అయిపోయారు, మీ ఎడ్యుకేషన్ అక్కడే. అవునండి, అంత పెరిగింది అక్కడే. అవును. కానీ తెలుగు మర్చిపోకుండా తెలుగు మాట్లాడుతూ తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయటం, అలాగే కమ్మ సామాజిక వర్గం పట్ల కొంత భాషా అభిమానం. ఓకే, భాషా అభిమానం. మా తెలుగు తేడా ఉంటుంది, మేబీ ఉంటుంది కదా. ఇదే వచ్చి నేను ఇక్కడ ఇతర రాష్ట్రాలు వచ్చి నేను నేర్చుకున్నాను. నేను మద్రాసు వచ్చేదానికి మునుపు తెలుగు అసలు రాదు. ఓకే, నేను ఇక్కడ వచ్చి పరిచయం అయ్యి అందరి దగ్గర మాట్లాడి, డాక్టర్ గారు, అన్నగారు, వెంకటరావు గారు అందరి దగ్గర కలిసి మాట్లాడి నేను నేర్చుకుంటాను. కానీ ఇదే విధంగా ఒక సగం తెలుగు అరవం కలిపి మాట్లాడతారు, త్రూఅవుట్ మాట్లాడుతున్నారు. బట్ మాకు దుర్భాగ్యం ఏమంటే మనకు వచ్చి తెలుగు నేర్చుకోవడానికి అవకాశం లేదు. అన్ని స్కూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మద్రాసులో వచ్చి 80% ఆఫ్ కాలేజెస్, 50% తెలుగు మీడియం ఉండేది. ఇప్పుడు లేదండి? పూర్తిగా లేదు. ఓకే, లేదు. ఇప్పుడు ఒక బార్డర్ డిస్ట్రిక్ట్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దీంట్లో వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీ, లాయలా కాలేజ్, క్రిస్టియన్స్ కాలేజ్, పశువాస్ కాలేజ్ అంతా ఇక్కడ ఆంధ్రాలో నుంచి అందరూ 80% స్టూడెంట్స్ అక్కడే చదివేవాళ్ళు.